ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ 12 మంది మావోయిస్టులు మృతి. బీజాపూర్లోని ఉసూరు అడవుల్లో ఘటన. 1500 మంది జవాన్లతో కొనసాగుతున్న కూంబింగ్. తెలంగాణ బార్డర్లోని పోలీస్ స్టేషన్లకు భద్రత పెంపు. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లోని బీజాపూర్ జిల్లాలో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. బీజాపూర్ జిల్లా దక్షిణ బస్తర్లోని ఉసూరు అడవుల్లో మావోయిస్టులు ఉన్నారని పక్కా సమాచారం అందింది. దీంతో బీజాపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాల డిఆర్జీ, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, కోబ్రా అండ్ కమాండ్ బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్తో పాటు సిఆర్పిఎఫ్ బెటాలియన్లు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. బస్తర్ ఐజీ సుందర్రాజ్ నేతృత్వంలో ఈ సుందర్రాజ్ నేతృత్వంలో 2000 మంది చచ్చిపోవచ్చు ఇప్పటికి మావోయిస్టులు. ఆయన ఇంకా దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా ఆయన ఉంటాడు బస్తర్. ఆయనే ఉంటాడు. అంటే బస్తర్ మొత్తం ప్రాంతం మీద ఆయన ఒక పర్ఫెక్ట్గా కూడా ఆయన ఈ ఆపరేషన్ కోసమే నియమించారు. ఆయన కంటిన్యూ అవుతా ఉన్నాడు లాస్ట్ 15 years 20 yearsగా బస్తర్ ఐజీ సుందర్రాజు. సో ప్రతి ఆపరేషన్ కూడా సుందర్రాజు ఎవ్రీడే దాన్ని ఫాలో అప్ చేసేసి దాన్ని వ్యవహారం చేస్తూ ఉన్నాడు. సరే ఎన్విరాన్మెంట్ ఏం జరుగుతుంది ఏందన్న విషయం దాన్ని పక్కన పెడితే అక్కడ సో కొంత మావోయిస్టులు అయితే అలా గడ్డు పరిస్థితి. 3 జిల్లాల ఎస్పీలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. గురువారం ఉదయం 9 గంటలకు జవాన్లు అంతా బీజాపూర్ జిల్లా ఉసూరు ఫారెస్ట్ ఏరియాలో ప్రవేశించారు. అప్పటికే మావోయిస్టులు అంతా సమావేశమయ్యారు. అక్కడికి బలగాలు రావడంతో ఇరు వర్గాల మధ్య కొన్ని గంటల పాటు కాల్పులు కొనసాగాయి. ఫైరింగ్లో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. మిగిలిన వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్ తుపాకులు, పేలుడు పదార్థాలు, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మావోయిస్టులను పట్టుకునేందుకు జవాన్లంతా అడవిని జల్లెడ పడతా ఉన్నారంటూ అంటే దాదాపుగా ఈ అబూజ్మాడు తర్వాత బస్తరు ఆ తర్వాత ఈ ఏపీ ఒడిశా బార్డరు దంతెవాడ ఈ ప్రాంతాలన్నీ మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలు. అంటే పట్టు అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అది అసలు ఫస్ట్ విషయం ఏంటంటే మావోయిస్ట్ ఉద్యమాన్ని అర్థం చేసుకోవడంలోనే నీకు మావోయిస్టులకు ఏ మేరకు పట్టున్నదని అర్థమవుతూ ఉంటుంది. వీళ్ళు చెప్పారు 12 మంది మావోయిస్టులు ఇప్పటివరకు 500 మందిని తొలగించడం, 1000 మందిని తొలగించడం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఉద్యమం అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఫస్ట్ అర్థం కావాలి వీళ్ళకి. ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడైతే ఆకలి ఉంటుందో, ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందులు ఉంటాయో అక్కడ ప్రతి చోటలా మావోయిస్ట్ ఉంటాడు, ఉద్యమం అనేది ఉంటుంది. సో మావోయిస్ట్ పార్టీ యొక్క లక్ష్యం కానీ మావోయిస్ట్ పార్టీ నేను నడుపుతున్నటువంటి నాయకులు ఆలోచిస్తున్న విధానం ఏంటంటే ఒకప్పుడు తెలంగాణలో ఆ రోజు ఉన్నటువంటి పీపుల్స్ వార్ బలంగా ఉండేది. పీపుల్స్ వార్ నేతృత్వంలో అనేక ఉద్యమాలు నడిచినాయి. పీపుల్స్ వార్ అక్కడి నుంచి క్రమేణా ఏమైంది, మనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి ఈ బస్తర్కు దంతవాడకి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది ఉద్యమం అనేది. అక్కడి నుంచి ఒరిస్సాకు షిఫ్ట్ అయిపోతుంది ఉద్యమం అనేది. అక్కడి నుంచి దేశంలోకి ఇతర ప్రాంతాలకు పోతుంటుంది. ఎక్కడైతే అణచివేత ఉంటుందో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చింది నీకు జంగల్. ఇప్పుడు దేశవ్యాప్తంగా వీళ్ళు ఏమంటారంటే 500 మంది మావోయిస్టులను ఇప్పటి వరకు ఎన్కౌంటర్ చేసినా ప్రభుత్వాలు ప్రకటిస్తాయి కదా. 5000 మందిని రిక్రూట్ చేసినా మావోయిస్ట్ పార్టీ చెప్తుంది. మావోయిస్ట్ 5000 మందిని రిక్రూట్ చేసినాం, పార్టీలో కొత్తగా మేము ఆహ్వానించినాం, కొత్తగా సైన్యాన్ని రిక్రూట్ చేసినాం అని మావోయిస్ట్ పార్టీ చెప్పినప్పుడు నువ్వు మొత్తం ఈ సంవత్సరం పొడుగుతా కూడా ఒక 500 మందిని ఎన్కౌంటర్ చేసినప్పుడు నిజంగా 5000 మంది రిక్రూట్ అయితే మావోయిస్ట్ ఉద్యమం అనేది ఈ సంవత్సరం మొత్తంలో బలపడ్డట బలహీనపడ్డట ఎట్లా అంచనా వేయాలి? దాన్ని బలపడ్డట్టే అంచనా వేయాల్సింది కదా. ఇక్కడ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వాలు కూడా ఏంటంటే ఏదైనా కూడా ఒక ఉద్యమాన్ని అణచివేయాలంటే ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి నాయకత్వాన్ని లేదా ఉద్యమ కార్యకర్తలను హత్యలు చేయడం ద్వారానో లేకపోతే ఎన్కౌంటర్లు చేయడం ద్వారా ఉద్యమాలను అణచివేయడం సాధ్యం కాదు. ఎక్కడైతే నిజంగా వాళ్ళు ఎదుర్కొంటున్నట్టు ఇప్పుడు ప్రజల మద్దతు లేకుండా అంత బలంగా మావోయిస్ట్ పార్టీ అనేది అక్కడ ఉండలేదు కదా ఇన్నేళ్ళుగా. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో నివసిస్తున్నటువంటి ఆదివాసీలు, గిరిజనులు పూర్తిగా మావోయిస్ట్ పార్టీకి రక్షణగా ఉంటా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ మావోయిస్ట్ పార్టీ తప్ప ఇంకో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు రాజకీయ పార్టీలు లేవు అక్కడ. సో మావోయిస్ట్ పార్టీ మాత్రమే ఉన్నది అక్కడ. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. సో ఎందుకు ఆ పార్టీకి వాళ్ళు మద్దతు ఇస్తూ ఉన్నారని ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. చేసేసి ప్రజలను ఆ పార్టీకి దూరంగా ఉండాలంటే ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిపాలన అక్కడికి తీసుకెళ్ళగలిగినప్పుడు మాత్రమే పార్టీని సమూలంగా నిర్మూలించగలుగుతాయి తప్ప నువ్వు ప్రజలను అక్కడ వాళ్ళ నుంచి వేరు చేయకుండా సో ఇటువంటి ఎన్కౌంటర్లు చేయడం ద్వారా మావోయిస్ట్ పార్టీని లేకుండా చేయగలుగుతామని అనుకుంటే ఏ రాజకీయ పార్టీ అనుకున్నా కూడా సాధ్యం కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇలా మావోయిస్ట్ పార్టీకి పట్టు లేకుండా పోయిందనడానికి నీకు ఎగ్జాంపుల్ 40-50 సంవత్సరాలకు ముందు ఏం జరిగింది, 40-50 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందని నువ్వు తెలంగాణను అబ్జర్వ్ చేసినప్పుడు నీకు కనబడతా ఉంటుంది. ఒకప్పుడు తెలంగాణలో ఇప్పుడు నాకు ఒకటి చెప్పు రజని ఇక్కడ క్లియర్గా, అంటే కేవలం మావోయిస్టుల రూపాన్ని వాళ్ళ వ్యవహారాన్ని బట్టి మనం ఒక చర్చ పెడతా ఉన్నాం. ఇక్కడ మావోయిస్టులను చూస్తే ప్రభుత్వాలు ఎందుకు భయపడేటివి? ఒక మాట, ప్రభుత్వాలను కూల్చడం, ప్రజా పోరాటాలు నిర్మించడం, ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీసుకురావడం, తద్వారా మొత్తం ప్రభుత్వాలు లేకుండా చేయడం. సో మావోయిస్టులు ఉంటేనే జరిగిందా అది ప్రభుత్వాల మార్పు అనేది? ప్రజలు అంటే మరో రూపంలో మావోయిజం బయటకు వస్తూ ఉంది కదా జనజీవనంలోకి. ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రభుత్వాలు ఆలోచించినటువంటి విధానం ఒక డిఫరెంట్గా
ఎన్టీఆర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉత్తమ ఒక కామెంట్ చేయలే. వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప కామెంట్ ఏంటంటే నక్సలైట్లు నిజమైన దేశభక్తులు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అనే స్టేట్మెంట్ ఇచ్చిండు. సో ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందని అంటే నక్సలైట్ మూవ్మెంట్ను ప్రజలు ప్రేమించారు. సో నక్సలైట్ మూవ్మెంట్ను ప్రేమించేటువంటి ప్రజల యొక్క మనసును గెలవాలంటే సో ఫస్ట్ నక్సలైట్ పీపుల్స్ వార్ పార్టీని ప్రేమించాలనేది ఎన్టీఆర్ నేర్చుకున్నాడు. సో పార్టీకి ఉన్నటువంటి ఇప్పటివరకు కూడా గొప్ప వ్యవహారం ఏంటంటే ఈ క్షణం వరకు కూడా సరే వాళ్ళు ఎంచుకున్నటువంటి పంతా డిఫరెంట్ కావచ్చు, ఆ పంతా పట్ల ప్రజాస్వామికవాదులు వ్యతిరేకించవచ్చు, కానీ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు చేసిన త్యాగాలు అనేది వాళ్ళు పోతున్నటువంటి దారి అనేది దానిని ఎవరు కూడా శంకించాలంటే అవసరం లేదు. ఇలా నీకు ఆర్ఎస్ఎస్ వాదులు ఎట్లయితే సిద్ధాంతం కోసం సైద్ధాంతికంగా పోతూ జనజీవనంలో ఉండి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ప్రాణాలకు తెగించి పేరు కోసం కాదు, ఊరు కోసం కాదు, సరే నిజంగా ఈ సమాజంలో ఒక మనిషిగా జన్మించిన తర్వాత మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఒక అసమానత ఉన్నటువంటి సమాజంలో వాళ్ళ గుర్తింపు దక్కడం కోసం మావోయిస్ట్ లాంటి పార్టీలు ముందుకు వచ్చాయి. సో మనిషిని మనిషిగా చూసే పరిస్థితి ఈరోజు తెలంగాణ సమాజంలో వచ్చిందంటే అటువంటి పార్టీలు ఆ రోజు ప్రజలను చైతన్యం చేయడం వల్లే సాధ్యమైంది. సో ప్రజల చైతన్యం కాకుండా ఏది కూడా సాధ్యం కానటువంటి వాతావరణం. ఇప్పుడు ఇది నీది, ఈ దేశం నీది, ఈ రాష్ట్రం నీది, ఈ ప్రాంతం నీది, ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి వనరులు నీవి అనే విషయం చెప్పటం లేడు అప్పటిదాకా. వీళ్ళు చెప్పుకుంటూ పోయినా నిలబడి ప్రజలకు అందించిన లేడు. సో అది మావోయిస్ట్ లాంటి పార్టీలు, పీపుల్స్ వార్ లాంటి పార్టీలు ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. సో అట్లా ప్రజలు పార్టీని ఓన్ చేసుకున్నారు. ఈ రోజు ఆ పార్టీ అవసరం ప్రజలకు తెలంగాణలో లేదు అని అంటే ఇక్కడ ఆకలి అణచివేతల నుంచి ప్రజలకు విముక్తి కలిగింది. ఆ విముక్తి కలిగిందంటే పీపుల్స్ వార్ పార్టీ వల్లనే జరిగింది. మరి ఇంకా కూడా అదే సిద్ధాంతంతో ఉండకంటే వీళ్ళు కూడా కొంత మోడర్నైజ్ కావాల్సినటువంటి అవసరం ఉండే కదా. అంటే మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని మార్చేంత గొప్పలో మనం కాదు. వాళ్ళు చాలాసార్లు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి నక్సల్బరి అనేటువంటి గ్రామంలో పుట్టినటువంటి ఒక ఉద్యమం, చారు మజుందార్ తీసుకొచ్చినటువంటి ఈ సాయుధమైనటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అక్కడ జరిగినటువంటి దాడి, ఆ రోజు భూమి, ఆ రోజు శిస్తులు వాటిపైనే. ఇక్కడ ఏది విష్ణూరు దొర మీద జరిగినటువంటి దానిపైన చాకలి ఎల్లమ్మ తిరుగుబాటు ఏదైతే చేసిందో అదే అంశం మీద మీరు ఒడిశా తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, లేకపోతే కేరళ తీసుకోండి, ఇంకెక్కడైనా తీసుకోండి, ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి. ఆ రోజుల్లో ఆ పరిస్థితి, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఈ పరిస్థితి లేదు కదా. అంటే మీకు రెండు విషయాలు చెప్తా, బాగా అర్థం చేసుకోండి. ఆ రోజు పీపుల్స్ వార్ ఉద్యమాలు మొదలైన తర్వాత గ్రామాల నుంచి దొరలు వెళ్ళిపోయారు. ఆ దొరలు వెళ్ళిపోయిన తర్వాత గ్రామాలలో ఉన్నటువంటి బీసీ కులాలు ప్రత్యేకించి కుల వృత్తులను నమ్ముకున్నటువంటి బీసీ కులాల చేతికి కొంత భూమి వచ్చింది. సో అది భూమి రావడం అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అది పీపుల్స్ వార్ పార్టీ వల్లనే సాధ్యమైంది. ఇవ్వడవునన్నా కాదన్నా ఫ్యాక్ట్. అదే విధంగా ప్రభుత్వాలు పంచిన భూముల కంటే నక్సలైట్లు పంచిన భూములు కాదు అసలు. వాళ్ళు బెదిరియడం వల్ల, వాళ్ళు భయపెట్టడం వల్ల ఈ దొరలు పెత్తందారులు అన్నట్టు గ్రామాలను వదిలి వెళ్ళక తప్పని పరిస్థితి క్రియేట్ అయింది. ఆ రోజు ఉన్నటువంటి పావులో పరకో ఇచ్చేసి వాళ్ళు ఆ భూములను కొనుగోలు చేసుకోగలిగారు. కనీసం ఆ రకంగా వాళ్ళ చేతుల్లో భూమి ఉన్నది. అదేవిధంగా దళిత గిరిజనులు లాంటి వాళ్ళు, ఇప్పుడు దళితులు గిరిజనులు కులం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. గిరిజనులేమో అటవీని నమ్ముకున్నటువంటి నేపథ్యం, దళితులేమో కనీసం మాదిగోడు అని చెప్పుకోలేని పరిస్థితి, మాలోళ్ళు అని చెప్పుకోలేని పరిస్థితి, డక్కలోళ్ళు, చిందోళ్ళు అసలు కులం చెప్పుకోలేని నేపథ్యంలో ఆ రోజు మావోయిస్ట్ పార్టీ ఆ వర్గాలను చైతన్యం చేయడం ద్వారా, ఆ వర్గాల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్యమంలోకి రావడం ద్వారా, ఇలా దొరలు పెత్తందారులందరూ కూడా వాళ్ళకు గౌరవం ఇవ్వడం ద్వారా ఇలా సమాజంలో వాళ్ళలో ఒక అద్భుతమైనటువంటి చైతన్యం తీసుకురాగలిగింది. సో కొన్ని వర్గాల్లో చైతన్యం వచ్చింది, కొన్ని వర్గాలకు భూమి, ఇతర హక్కులు దక్కగలిగినాయి బికాస్ ఆఫ్ ఆ పీపుల్స్ వార్ లాంటి పార్టీలు అది పురుడు పోసుకోవడం వల్లే సాధ్యమైంది. అట్లనే నేనేమంటున్నా అంటే దేశం మొత్తంలో మీరు అన్నట్టు ఇటువంటి ప్రాంతాల్లో ఆ పార్టీ తన సైద్ధాంతికతను మార్చుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వస్తే బాగుంటుంది అనేది మీలాంటిలో మాలాంటిలో అభిలాష ఉండొచ్చు. కానీ ఆ పార్టీ యొక్క సిద్ధాంతం సైద్ధాంతికత ఏం చెప్తారంటే వాళ్ళు ఆకలి అణచివేత అనేది ఈ దేశంలో ఉన్నది చెప్పిన నేనైతే ఒకటి చెప్తా, మావోయిస్టు సోదరులారా, ఉద్యమ రూపాన్ని మార్చాల్సిన సమయం. మీరు కోరుకున్నటువంటి అట్టడుగు వర్గాలకి అన్ని దక్కాలంటే అధికారం అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రజాస్వామ్యం మన ముందు పెట్టింది. ఈ భవిష్యత్తులో ఇంకా ప్రాణ నష్టాలు జరగకుండా ప్రజాస్వామ్యయుతంగా జరగాలంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలోకి మీరు ఆ ఉద్యమాన్ని వదిలిపెట్టి ఈ ఉద్యమంలోకి రండి అని చెప్పి ప్రజాస్వామ్య పందాలో రండి. ఇదే ప్రజాస్వామ్య పందాలు లేకపోతే మనం ఆ ఉద్యమం మరి ఈ ఉద్యమం పరిచయం. లైక్ చేయండి,